గుంటూరు టీడీపీలో కలకలం రేగుతోంది. మంత్రి రావెల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. సొంత పార్టీకి చెందిన జడ్పీ చైర్పర్సన్ చేసిన ఆరోపణలు టీడీపీని ఇరకాటంలో పడేశాయి. జానీమూన్ ఆరోపణలపై తక్షణమే మంత్రి రావెల స్పందించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. దీనికి తోడు విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. మంత్రి రావెలపై వరుస వివాదాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ చేసిన ఆరోపణలు మంత్రి రావెల కిషోర్ బాబును ఇరకాటంలో పడేశాయి. ఒక మంత్రి కారణంగా తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని జానీమూన్ చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సొంత పార్టీకే చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్, అందులోనూ మహిళా నేత, ఏకంగా చంద్రబాబు కేబినెట్లో కీలకంగా ఉండే మంత్రిపైనే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడినట్లయింది. నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నానని చెప్పి బాధతో ఇప్పుడైనా సరే అందరికీ తెలియాలని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలకే రక్షణ కరువైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 9 నెలలుగా తనను వేధిస్తున్నాడు రావెల కిషోర్ బాబు. తనను కాపాడండి, తన కుటుంబాన్ని కాపాడమని వేడుకున్నా కూడా ఈరోజు ఆయన అరాచకం ఎక్కువైందంటే అక్కడ సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల మరి జానీమోహన్ గారి మీద హత్య చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే మంత్రి రావెల వర్గం ఎదురుదాడికి దిగుతోంది. జానీమూన్ భర్త అవినీతికి పాల్పడుతున్నాడని, ప్రతిపాడు నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు తనకే ఏకపక్షంగా కట్టబెట్టాలని పట్టుబట్టాడని, అది కుదరకపోవడంతో మంత్రిపై ఆ దంపతులు ఆరోపణలకు దిగుతున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తారనే భావనలో జానీమూన్ ఉన్నారని, అదే భావనను వ్యక్తం చేయడం ఇంకా దారుణమని అన్నారు. మాకు చాలా గౌరవం ఇస్తారు, విలువిస్తారు. ఏ పని కోసం వెళ్ళినా సరే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత అప్పుడప్పుడు అనుకుంటాం ఎంపీపీలకి ఇంత గౌరవం ఉంటుందా అనేది కూడా. ఎందుకంటే ఎక్కడ శంకుస్థాపన అయినా సరే, ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా ఏ మండలానికి వెళ్ళినా ఎంపీపీ ఏదని ఎదుక్కుంటారు. మరి ఈ స్టేట్మెంట్ అనేది మాత్రం వాస్తవం కాదండి. ఆయన మహిళలను చాలా గౌరవిస్తారు. మరోవైపు జానీమూన్ చేసిన ఆరోపణలు టీడీపీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. జానీమూన్ రావెల వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఈ వివాదంలో నిజానిజాలు వెలికి తీయడానికి డిప్యూటీ సీఎం చినరాజప్ప, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుజ్జయ్య చౌదరి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సభ్యులుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.